మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తిగత ఆరోగ్యం, కుటుంబాలు, సమాజం, దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వికారాబాద్ జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో 2K రన్ అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ డ్రగ్స్ మహమ్మారి సరదాగా మొదలై వ్యసనంగా మారి జీవితాలను సర్వనాశనం చేస్తోందన్నారు. బంగారు భవిష్యత్తు ఉన్న యువత సాలెగూడు లాంటి డ్రగ్స్ ఊబిలో చిక్కుకోవద్దని స్పీకర్ హితవు చెప్పారు. అందరూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ప్రసాద్ కుమార్ సూచించారు. మనం మౌనంగా ఉండకూడదు. దానిని దుష్ప్రచారాల నుంచి తెలియజేసి వాళ్ళను సన్మార్గంలో నడిపించే బాధ్యత మనందరిపై ఉన్నది. మత్తు పదార్థాలకు అలవాటైన వారిని డి అడిక్షన్ సెంటర్లకు తరలించి చికిత్స అందించాలి. మన స్నేహితులు కానీ ఇతరులు కానీ గంజాయి డ్రగ్స్ సేవిస్తున్నట్లు మీ దృష్టికి వస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలి. మత్తు పదార్థాల వినియోగం పట్ల కలిగే అనార్థాలను గురించి స్కూళ్ళు, కాలేజీలు, హాస్పిటల్లో అవగాహన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని గంజాయి రహితంగా మారుస్తున్నారని ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ అన్నారు. సిరిసిల్లాలో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన యాంటీ డ్రగ్స్ అవగాహన ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ ర్యాలీ జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, అడిషనల్ ఎస్పీ చంద్రయ్య హాజరయ్యారు. ర్యాలీలో ప్రజలు, విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. గంజాయి సేవించే వారిని గుర్తించి కౌన్సిలింగ్ ఇవ్వాలని సీఎం రేవంత్ సూచించారని ఆది శ్రీనివాస్ తెలిపారు. సిరిసిల్లాలో గతంలో డి అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు కూడా తెలియజేశారు. పోలీసులు శాంతి భద్రతలు కాపాడుతూ ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని ప్రభుత్వ విప్ ప్రశంసించారు. చైతన్యపరచమని చెప్పిన ఆలోచనతోటి అంబేద్కర్ చౌరస్తా నుండి పద్మనాయక కళ్యాణ మండపం వరకు ఒక ర్యాలీని సమావేశాన్ని ఏర్పడిన సందర్భంగా రాజన్న సిరిసిల్ల పోలీస్ శాఖ వారికి ప్రత్యేక అభినందనలు అందజేస్తూ ఈ కార్యక్రమంలో నాతో పాటు గౌరవ జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ గారు, పోలీస్ శాఖ సిబ్బందితో పాటు అనేక మంది యువతీ యువకులు, విద్యార్థులు, ప్రముఖులు కూడా పాల్గొన్నటువంటి సందర్భం. ఇక్కడే ఒక స్టాల్ను కూడా చూసినప్పుడు అనేక కళాశాలలు వచ్చినటువంటి అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా భూపాలపల్లి పోలీసులు డ్రగ్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పోలీసులు పిలుపునిచ్చారు. డ్రగ్స్, గంజాయికి దూరంగా ఉండాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్తి గౌడ్ పిలుపునిచ్చారు. డ్రగ్స్ అవగాహన ర్యాలీలో ఎమ్మెల్యే గండ్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ సంకీర్తి గౌడ్తో కలిసి జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ అనంతరం ప్రజలు, విద్యార్థులు, ప్రభుత్వ అధికారులు, పోలీస్ అధికారులు, సిబ్బంది అంబేద్కర్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. డ్రగ్స్, గంజాయి రహిత సమాజ నిర్మాణానికి కృషి చేద్దామని ప్రతిజ్ఞ చేశారు. ఆమన్గల్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పోలీసులు యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో SHO, SI, ASI పోలీసులు, కాలేజీ అధ్యాపకులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. NDPS యాక్ట్ 1985 ప్రకారం డ్రగ్స్ సంబంధ నేరాలకు విధించే చట్టపరమైన శిక్షలను వివరించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి డ్రగ్ ఫ్రీ జీవితం గడపాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు, సిబ్బందితో యాంటీ డ్రగ్ ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్ హెల్ప్ లైన్ 1908, డి అడిక్షన్ హెల్ప్ లైన్ 14446 వివరాలతో కరపత్రాలు పంపిణీ చేశారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్లాలని వరంగల్ ఏసీపీ రవీందర్ సూచించారు. మాదక ద్రవ్యాలకు బానిసలై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు తెలిపారు. మాదక ద్రవ్యాలు వాడినా, అమ్మినా చట్టపరంగా శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా లక్నపల్లిలో అవగాహన ర్యాలీలో ఆయన మాట్లాడారు. ఈ ర్యాలీలో బాలాజీ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు, పట్టణ పోలీసులు పాల్గొన్నారు. నర్సంపేట వరంగల్ ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. కాలేజీ వద్ద మెయిన్ రోడ్డుపై మానవహారం నిర్వహించారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిమాణాలపై అవగాహన కల్పించారు. పడుకున్నారు, మధ్యరాత్రి పడుకున్న తర్వాత ఒక దొంగ వచ్చి ఒక ఇంట్లో దోసుకుంటే ఆ ఇంట్లో ఏం చేస్తారు, దొంగ అని అరుస్తారు. అరిస్తే ఊరంతా మేలుకుంటే
దొంగలు మారిపోతారు. ఇప్పుడు మేము చేసే కార్యక్రమాలు అవే. మనకేం మన ఇంట్లో ఎట్లా ఎత్తుకుపోయాలని ఇంట్లో ఉంటే మిగతా ఊరు కూడా దోసుకునే అవకాశం ఉంది. ఈ డ్రగ్ అనేటిది అలాంటిది. ఏదో ఇక్కడ జరుగుతుంది, మనకెందుకులే ఆ పక్క అబ్బాయి ఎవరో వాడారు, ఎవరో అమ్ముతున్నారని చెప్పి మనం అజాగ్రత్తతో ఉంటే. మంచిర్యాల జిల్లా చెన్నూరులో అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం రోజు డ్రగ్స్ నిర్మూలనపై పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సంవత్సరం జూన్ 26న జరుపుకునే అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసులు డ్రగ్స్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పాఠశాలల విద్యార్థులతో డ్రగ్స్ నిర్మూలనపై ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ వాడకంతో కలిగే నష్టాలను విద్యార్థులకు వివరించిన పోలీసులు విద్యార్థులతో మానవహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్ అమ్మినా, కొన్నా, వాడినా చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అవేర్నెస్లో భాగంగా ప్రపంచ యాంటీ డ్రగ్స్ నిరోధక దినం పాటిస్తుంది. గత వారం రోజుల నుంచి మనం వివిధ ప్రోగ్రామ్స్ అన్ని కూడా చేయడం జరిగింది. పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడం జరిగింది. ప్రతి విలేజ్లో, ప్రతి గ్రామంలో, ప్రతి డిస్ట్రిక్ట్లో మనం ప్రహారీ కమిటీలు వేయడం జరిగింది. ఈ ప్రహారీ కమిటీలో ముఖ్యంగా పిల్లలు, పిల్లల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు పెద్దపల్లి జిల్లా మంథనిలో గోదావరి నదిని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు సందర్శించి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మేడిగడ్డ బ్యారేజీని 2.5 ఏళ్లుగా మరమ్మతు చేయకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల గోదావరి నది ఎడారిని తలపించేలా మారిందని ఆరోపించారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ బాబు బాధ్యత వహించాలని పుట్ట మధు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులు పూర్తి చేయాలని మధు డిమాండ్ చేశారు. సుందిల్లా, అన్నారం బ్యారేజీలలో నీటిని నిల్వ చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరవాలని, వారితో పాటు వారికి సహకరిస్తున్న అడుగులోకి మడుగులొత్తుతున్న మంతిని ఎమ్మెల్యే కళ్ళు తెరవాలని, మంథని నడి గోదావరిలో ఉండి వాళ్ళ కనువిప్పు కావాలని ఇక నుంచి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈసారి వర్షాలు కురవవు, వర్షాలు తక్కువ ఉంటాయి, ఎలినో వస్తూ ఉన్నది అని సంవత్సరం క్రితం నుండే చెప్పినప్పటికీ మేడిగడ్డ బ్యారాజును 2 పిల్లర్లను పునరుద్ధరించకపోవడం వలన ప్రభుత్వం ఇచ్చిన భద్రత తొలగింపు వెనుక కుట్ర ఉందని మంత్రి శ్రీధర్ బాబుపై ఆరోపణలు చేశారు బీజేపీ నేత చల్లా నారాయణరెడ్డి. ఏ కారణమూ లేకుండా తనకు భద్రత తొలగించడం ఏమిటని పెద్దపల్లి జిల్లాలో బీజేపీ నేత ప్రశ్నించారు. నక్సల్స్ నుంచి తనకు ముప్పు ఉందని పత్రికా ప్రకటనలు రావడంతో 2017 నుంచి తనకు భద్రత కల్పించారన్నారు. తనకు అపాయం ఏర్పడినా, భౌతిక దాడి జరిగినా మంత్రి శ్రీధర్ బాబే బాధ్యత వహించాలన్నారు. తనకు భద్రతను వెంటనే పునరుద్ధరించాలని డీజీపీ పోలీసులను నారాయణరెడ్డి కోరారు. మంచి వ్యక్తి అని చెప్పించుకునే మీరు, సౌమ్యుడని చెప్పించుకునే మీరు, మరి వివాద రహితుడని చెప్పించుకునే మీరు, అజాత శత్రువు అని చెప్పించుకునే మీకెందుకు సెక్యూరిటీ? నక్సలైట్ లేరు, టెర్రరిస్ట్ లేరు, లేనప్పుడు మీకెందుకు వందలాది మంది సెక్యూరిటీ ఉంటా ఉన్నారు? నీ ఇంటికాడ ఒక అవుట్ పోస్టు, మరి నీ ఎంబడి ఒక 20 మంది పోలీస్, మరి సబ్ డివిజనల్ పోలీస్ అంతా నీకు వస్తే ఎందుకు నీకేం అవసరం? ప్రజల్ని కలవనీయకుండా, ప్రజలకు దూరం పెట్టి ఆరుబాటం హంగులు చేస్తూ ఎందుకు? నీ ప్రాణమే విలువైంది, ఎదురోళ్ళ ప్రాణం కాదా? చెప్తే దానిపైన నా మీ ఎస్ఐఆర్ సర్వేను బీఆర్ఎస్ తరపున రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేయాలని భద్రాచలంలో ఆ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. సర్వేను పారదర్శకంగా, సమగ్రంగా నిర్వహించేందుకు పార్టీ తరపున ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్య నాయకులు తెలిపారు. సర్వే ద్వారా క్షేత్రస్థాయిలో వాస్తవాలు, ప్రజా సమస్యలను సమగ్రంగా సేకరించడం లక్ష్యమని తెలిపారు. ప్రతి చోట సర్వే పర్యవేక్షణ కోసం బీఆర్ఎస్ సీనియర్ నేతలతో ఏర్పాటు చేసిన కమిటీలను రంగంలోకి దించుతున్నట్లు తెలిపారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య ఎస్ఐఆర్ వారధిలా నిలుస్తుందని బీఆర్ఎస్ ముఖ్య నాయకులు అన్నారు. ఒక్కొక్క ర్యాంపులో కనీసం 1 లక్షల లారీలకి స్టాక్ పెట్టారు. రేపు వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత ఆ ఇసుక దండాకి చేసేదానికి ఈ ఉన్న కాస్తులు పోతే వర్షాలలో నిజంగా ఎవరికైనా బాగా ఆరోగ్యం బాగాలేకపోతే మన గ్రామాలకు తీసుకొచ్చుకోవడానికి కూడా సరైన వసతి ఉండదు. ఇక్కడి నుంచి ఏదో మీరందరూ మీడియా సోదరులందరూ పోయి కన్నాగూడెం 9 కిలోమీటర్లు బాగలేదని మీరు అందరూ పార్టీగా, రాష్ట్ర పార్టీగా
ఎక్కడైతే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని ఓటర్లు అన్ని బూత్ లెవెల్ ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో ప్రతి పోలింగ్ బూత్ ఉన్నటువంటి ఓటర్స్ సేఫ్లు మాత్రం అంటే చనిపోయిన వాళ్ళు కానివ్వండి, గ్రామం వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు కానివ్వండి. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో ఆరోగ్య సమస్యలున్న వారికి మంత్రి గొట్టిపాటి రవికుమార్ సీఎం సహాయ నిధి చెక్కులు అందజేశారు. సంతమాగునూరులోని క్యాంప్ కార్యాలయంలో ఆయన లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. 60 మంది లబ్ధిదారులకు 44 లక్షల రూపాయల విలువైన చెక్కులను ఆయన అందించారు. 23 మందికి 56 లక్షల రూపాయలకు పైగా ఎల్ఓసి పత్రాలను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం అద్దంకి పట్టణ మంచినీటి పథకంపై అధికారులతో సమీక్షించారు. 101 కోట్లతో అద్దంకిలో మంచినీటి పథకం ఏర్పాటుకు ముందుకొచ్చిన ఏఐఐబి సంస్థ ప్రతినిధులతో మంత్రి గొట్టిపాటి ముచ్చటించారు. చూడమ్మా కందుకూరు కరుణాకరరావు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రజా గ్రీవెన్స్ ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే పల్లె సింధూర తెలిపారు. ఎవరు సమస్యలతో ఇబ్బంది పడకూడదని ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. నియోజకవర్గంలో 431 మంది లబ్ధిదారులకు 2,12,00,000 రూపాయల విలువైన చెక్కులు పంపిణీ చేసింది. ఏకైక కూటమి ప్రభుత్వం పుట్టపర్తిలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో నిర్వహించిన ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమంలో సింధూర పాల్గొన్నారు. ప్రజలు ఇచ్చిన అర్జీలను ఎమ్మెల్యే సింధూర మాజీ మంత్రి పల్లి రఘునాథ్ రెడ్డి స్వీకరించారు. ప్రజలు సమస్యలను ఎమ్మెల్యే సింధూర సాదవంతంగా విన్నారు. కాన్స్టిట్యున్సీ పార్టీ ఆఫీస్లో దాదాపు 33 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు ఇవ్వడం జరిగింది. సీఎం గారు అధికారంలోకి వచ్చినాక చేసిన అతి మంచి పనుల్లో ఆర్థిక సహాయంగా హెల్త్ ఇబ్బందులు పడే వాళ్ళకి, యాక్సిడెంట్ కేసులకి, ఇలా హెల్త్ ఇష్యూస్కి అయ్యే బిల్లులు, ఖర్చులు చాలా ఫ్యామిలీస్ భరించుకోలేవు. అలాంటి వారికి ఇది ఒక మంచి వరంగా మారుతుంది. ఇవాళ 33 మందికి దాదాపు 20 లక్షల పైచులకు అమౌంట్లు చెక్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు పుట్టపర్తి కాన్స్టిట్యున్సీలో మేము 431 మంది బెనిఫిషియరీస్కి ఆల్మోస్ట్ 4,12,00,000 రూపీస్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరికైనా 3 నెలల లోపల హాస్పిటల్ బిల్స్ కింద ఉంటే వచ్చి ఆఫీస్లో సబ్మిట్ చేసి ఇది క్లెయిమ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మా పుట్టపర్తి కాన్స్టిట్యున్సీ పార్టీ ఆఫీస్లో దాదాపు 33 మందికి సీఎం. దేశంలో విద్యా వ్యవస్థ మెరుగవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఆ పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు దయ్యాల రమేష్ బాబు అన్నారు. నీట్ పరీక్షలు ఫలితాలు రద్దవడంతో కష్టపడి చదివిన లక్షలాది మంది విద్యార్థులు నష్టపోయారన్నారు. కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని విచారం వ్యక్తం చేశారు. సిబిఎస్ఈ రీకరెక్షన్లో దాదాపు 80% పైన మార్కులు వచ్చే విద్యార్థులకు 60% కింద మార్కులు రావడమేంటని ఆయన ప్రశ్నించారు. విద్యార్థుల జీవితాలతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆటలాడుకుందని విమర్శించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని రమేష్ బాబు డిమాండ్ చేశారు. ఎగ్జామ్స్ పైన, స్కాముల పైన భారతదేశ ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యం, విద్యార్థుల జీవితాలతో వాళ్ళ యొక్క భవిష్యత్తుతో దారుణంగా ఆడుకుంటున్న బీజేపీ ప్రభుత్వం. ఎందుకంటే మొన్న రీసెంట్గా 22 లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాస్తే ఆ నీట్ ఎగ్జామ్ 30,000కి, 20,000కి, 10,000కి టెలిగ్రామ్ అనే యాప్లో క్వశ్చన్ పేపరు అమ్మకానికి గురైంది. కొన్ని సంవత్సరాలుగా కష్టపడి చదివి గత 10-12 సంవత్సరాలుగా ప్రశ్నాపత్రాల్లో లీక్ అవ్వడము, అనేక అవకతవకలు జరగడము మనము చూస్తూ ఉన్నాము. దీనికి ముఖ్య కారణము ఇప్పుడు కేంద్రంలో పాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వము ప్రధానంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు విద్యా వ్యవస్థ చిన్నాభిన్నమైందని మనందరం చూస్తున్నాము. చిన్నాభిన్నమైనటువంటి ఈ వ్యవస్థని మళ్ళీ మార్చాలంటే అంత చిన్న విషయం కాదు. అనేక మంది జీవితాలు నాశనం అవుతున్నాయి. ఇటీవల చూసాము, నీట్ పరీక్ష లీకేజ్ వల్ల స్నేహ అనే అమ్మాయి ఆత్మహత్య కూడా చేసుకోవడం మనం చూసాము. అనేక మంది విద్యార్థులు బలి అవ్వడం మనం చూస్తున్నాము. కాబట్టి ఇటువంటి కుళ్ళిపోయిన వ్యవస్థని మార్పాలంటే
ఇవి లోకల్ న్యూస్. కీప్ వాచింగ్ స్వతంత్ర.